ముందు ఇది ఒకసారి వినండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ప్రపంచంలో బిగ్గెస్ట్ జోక్ ఏంటి తెలుసా? వరల్డ్ వైడ్ జోక్. ఒక వ్యక్తికి వివాహమై అతనికి 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఒక కుమారుడు పుడితే అతను 20 ఏళ్ళు పెరిగిన తర్వాత ఊళ్ళో అప్పులన్నీ చేసేస్తాడు. ఇది ఊహించి తండ్రి ముందే ఊళ్ళో వాళ్ళందరికీ అప్పు కట్టేస్తాడు. ఏమన్నా ప్రాక్టికల్గా ఉందా? నీకేమన్నా ప్రాక్టికల్గా ఉందా? ఈ మహామేధావి అడిగిన సమాధానానికి కిందన మళ్ళీ ట్యాగ్ లైన్ ఒకటి, గురువుగారు చెప్పేది అక్షరాల నిజం, కానీ కొంతమంది గొర్రెలకే అర్థం కావట్లే. అవునులే, అసలు బైబిల్లో క్రైస్తవుల్ని అంటే విశ్వాసుల్ని గొర్రెలని మరియు క్రీస్తుని కాపరని ఎందుకు పిలుస్తారో దాని అంతరార్థం కూడా మీకు తెలియదు. ఇంకా చెప్పిన ఏం ప్రయోజనం చెప్పండి? సరే, ఆ విషయాలు వదిలేద్దాం. లాస్ట్లో అడిగిన ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే మినిమం బేసిక్ నాలెడ్జ్ మీకు ఉందని నేను ఒప్పుకుంటాను. నేనెందుకులేండి, నేను పక్కకు రాను, కానీ యావత్ క్రైస్తవులంతా కూడా ఒప్పుకునే అవకాశం కూడా ఉంది. ఆ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్గా నాకు కావాలి. వీలైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అదే విధంగా మీరు ఆన్సర్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు ఇక్కడ చూడండి, లేవియకాండం 17-11 వచనం చూసినట్లయితే, శరీర ప్రాణము రక్తంలో ఉన్నది, మీ ప్రాణముల కొరకు బలిపీఠము మీద ప్రాయశ్చిత్తము, మరి ఇక్కడ చూసినట్లయితే ప్రాయశ్చిత్తము చేయుటకు నేను దానిని మీకు ఇచ్చి ఉన్నాను. దేనిని ఇచ్చి ఉన్నాను? ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాను. ఎందుకంటే మరి ప్రాణము రక్తంలో ఉందని చెప్తున్నారు కదా, ఆ రక్తాన్ని ప్రాణాన్ని నేను ఇచ్చి ఉన్నాను అని దేవుడే చెప్తున్నారు. ఇక అదేవిధంగా చివరిలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన లేఖ 10:12 ఇక్కడ చూడవచ్చు, యేసుక్రీస్తు తనను తాను ఒక్కసారే బలిగా అర్పించి పాపాల కొరకు సంపూర్ణమైన బలిని అర్పించాడు. అసలు ఇక్కడ కాన్సెప్ట్ ఏందయ్యా అంటే, మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఏమీ సమర్పించలేరు, సమర్పించినది ఏమీ ఉపయోగం ఉండదు. నా రక్తాన్నే నేను ఇవ్వాలి, మీకు నా ప్రాణాన్నే నేను దానికి బలిగా ఇవ్వాలి. అప్పటి వరకు మీ యొక్క పాప క్షమాపణ అనేది ఏ రకంగానూ ప్రాయశ్చిత్తం కాదు అని చెప్పేసి దేవుడు ఇస్తున్న కాన్సెప్ట్ ఇది. అందుకే కదా సింపుల్గా ఈ ఒక్క వచనంలో కూడా చెప్పేశారు. హెబ్రీయులకు రాసిన లేఖ 9:22లో రక్తము చిందింపబడకయే పాప క్షమాపణ కలగదు. ఇదే విషయాన్ని మీకు క్వశ్చన్ వేస్తాను అన్నాను కదా, అది ఇప్పుడు మీకు చెప్తున్నాను. మరి వేదాల్లో చెప్తున్న ఈ యొక్క విషయానికి మీరు ఏమంటారు? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దీనికి ఆన్సర్ కావాలి. మేము గొర్రెలు కదా, దాని అర్థం అయితే మాకు తెలియదండి, మీరే చెప్పండి. కావలిస్తే ఇంకా తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో కూడా చెప్తాను. ఈ యొక్క సర్వమానవాళి యొక్క పాపాలు తొలగించిపోవాలి అంటే పరమాత్ముడే వచ్చి రక్తం చిందించాలట, బలియాగం చేయాలట. మరి ఎవరిదా రక్తం అయి ఉండాలి? తద్రక్తం పరమాత్మేనా అంటే ఆ రక్తం పరమాత్ముడిదే అవ్వాలట. అంతవరకు పాపక్షమాపణ అనేది లేనే లేదట. మరి దీనికి ఆన్సర్ మీరు ఒక్కసారి చెప్పారనుకోండి కామెంట్స్లో, ఖచ్చితంగా నేను చూసి తెలుసుకుంటాను. ఎందుకంటే నేను గొర్రెల్ని కదా.